దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని మరలా ధ్యానం చేద్దాం. గత వారంలో మనము దావీదు యొక్క హృదయాన్ని కొంతవరకు ధ్యానం చేసామండి. అంటే దావీదులో శ్రేష్టమైనటువంటి ఆ లక్షణాలని మనం ధ్యానం చేశాం. దావీదు దీన హృదయం కలిగిన వాడని, దావీదు దయగలిగిన హృదయం కలిగిన వాడని, దావీదు నొచ్చుకునే హృదయం కలిగిన వాడని, దావీదు యథార్థమైన హృదయం కలిగిన వాడని, దావీదు శ్రేష్టమైనటువంటి ఆ హృదయాన్ని దేవుని హృదయానుసారుడిగా, దేవుని చిత్తానుసారుడిగా దావీదులో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన లక్షణాలన్నింటినీ కూడా మనము ధ్యానం చేశాం. అయితే దావీదు కూడా మనలాంటి మనిషే కాబట్టి, దావీదు కూడా మానవుడే కాబట్టి, దావీదు కూడా ఈ పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి, దావీదులో మరొక కోణం ఉంది. ఆ మరొక కోణాన్ని కూడా నేను మీకు ఈ రోజున జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు అని అంటే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు అన్నీ మంచి విషయాలే కాదు, దాంట్లో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ విషయాలు కూడా మనకి పాఠాలని నేర్పిస్తూ ఉంటాయి. చాలామంది బైబిల్ చదివే విధానం ఏ విధంగా ఉంటుంది అంటేనండి, తమకు నచ్చినవి వాక్యాలనే ఏరుకుంటూ ఉంటారు. కూరగాయలను ఏరుకున్నట్టుగా, టమాటాలని, ఉల్లిపాయలు శ్రేష్టమైన వాటిని ఏరుకున్నట్టుగా వాక్యంలో వాళ్ళకు నచ్చిన వాటినే ఏరుకుంటూ ఉంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ సమాధానం చెప్పండి. బైబిల్ మనకు నచ్చినట్టు రాయబడిందా, దేవునికి నచ్చినట్టు రాయబడిందా? దేవునికి నచ్చినట్టుగా రాయబడి ఉంది. కాబట్టి దేవుడు తన హృదయంలో ఉన్నది ఏదైతే ఉందో అది బైబిల్ రూపంలో ఆయన మన మధ్యలోకి పెట్టాడు. అయితే వచ్చిన సమస్యల్లా ఏంటి? వచ్చినటువంటి ఆ సమస్య, క్రైస్తవ ప్రపంచ సంఘాలకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, చాలామంది దేవుని సేవకులకు కూడా వచ్చినటువంటి సమస్య ఏంటంటే, మనుషులు బైబిల్ చదివేటప్పుడు తమకు నచ్చినవి చదువుతున్నారు. అలాగే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా మనుషులకు నచ్చినవే చెప్తున్నారు. అంటే మనుషులు సంతోషపడతారని, కొంచెం జనాలు ఎక్కువ మంది వస్తారని, లేదంటే ఆ యూట్యూబులలో ఆ వాక్యాలు, నచ్చిన వాక్యాలు పెడితే వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయని, ఇలాగా ప్రజలు దురద చెవులు గలవారై ఉన్నందువలన తమకు అనుకూలమైనటువంటి బోధకులను ప్రజలు పోగు చేసుకున్నారని భక్తుడు పత్రికల్లో తెలియజేస్తాడు. ప్రియులరా, కాబట్టి దావీదులో మనకు నచ్చే లక్షణాలనే మనం పోయిన వారం చూసాం. అయితే దేవునికి నచ్చని లక్షణాలు కూడా దావీదులో ఉన్నాయి. దావీదు కొన్నిసార్లు బలహీనట్లు కూడా, కొన్నిసార్లు తను తప్పిపోయినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులరా, ఈ రెండింటిని మనం చూడాలి, రెండింటిని మనము ధ్యానం చేయాలి. మంచి చెడులని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు మన జీవితంలో మనం ఏం చేయాలో దేవుడు మనకు తెలియజేస్తాడండి. చిన్న ఉదాహరణకి, ట్యాబ్లెట్లు తయారు చేసినప్పుడు, ఏదన్నా ఒక ట్యాబ్లెట్ తయారు చేసినప్పుడు, ఉదాహరణకి జ్వరం ట్యాబ్లెట్, డోలో ట్యాబ్లెట్ ఉందనుకోండి, పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్ ఉందనుకోండి, దానివలన ఉపయోగాలు రాయబడతాయి. అలాగే ఇంకో విషయం చెప్పమంటారా, అది వేసుకోవటం వలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాయబడి ఉంటుంది. అంటే అది వేసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి, అది వేసుకోవటం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. నేను హాస్పిటల్లో పనిచేస్తాను కాబట్టి కొంతమంది ముసలోళ్ళు వచ్చి ఏమంటారని అంటే, బాబు నొప్పి ట్యాబ్లెట్ ఇవ్వయా అని ఇస్తూ ఉంటాను. ఒక ముసలావిడ వచ్చి రోజు అడుగుతుంది, ఆ నొప్పి ట్యాబ్లెట్ మొన్న ఇచ్చావు కదయ్యా, ఈరోజు కూడా అదే ఇయ్యానండి. రోజు నొప్పి ట్యాబ్లెట్ అడుగుతుంది. అయితే ఆవిడకి ఒక విషయం చెప్పాను, అమ్మ ఇది నువ్వు రోజు వేసుకున్నావు అని అంటే నీ కిడ్నీలు తొందరగా పోతాయమ్మా నేను చెప్పాను. ఎందుకంటే రోజు వేయకూడదు, దాన్ని అవసరమైనప్పుడే వేయాలి. దాని వలన నొప్పులు తగ్గుతాయి, దాని వలన కిడ్నీలు కూడా చెడిపోతాయి, రెండూ ఉన్నాయి దాని వలన. కాబట్టి ఒక ట్యాబ్లెట్ని మనం చూసినప్పుడు దాని వలన ఉపయోగాలు ఉన్నాయి, ఒక ట్యాబ్లెట్ మనం చూసినప్పుడు దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రియులరా, అలాగే దావీదులో దేవుని యొక్క హృదయాన్ని కూడా మనం చూస్తాం. దావీదులో అతడు విఫలమైన పరిస్థితులను కూడా మనం చూస్తాం. వాటి ద్వారా మనం ఈ రోజున పాఠాలని మనం నేర్చుకుందామండి. ఈ రోజున పోయిన వారం మన అంశం పేరు దావీదు యొక్క శ్రేష్టమైన హృదయం అయితే, ఈ రోజున మన అంశం పేరు దావీదు వైఫల్యాలు. అందరూ చెప్పండి, మన వాక్యం పేరేంటండి? దావీదు వైఫల్యాలు. దావీదు వైఫల్యాలు ఎందుకు చెందాడు?
దావీదు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? దాని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఫెయిల్ అయిన వాడి ద్వారా పాఠాలు ఏం నేర్చుకుంటున్నాం? మీకు ఒక విషయం చెప్పమంటారా అండి? ప్రపంచంలో ఎక్కువ మంది ప్రభావితమైంది దేనివల్ల అని అంటే, ఎవరు ఎక్కువ పాఠాలు నేర్పించారంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ పాఠాలు నేర్పిస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు మనకు ఎక్కువ పాఠాలు మనకు నేర్పిస్తారు. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 6 సార్లు పోటీ చేసి ఓడిపోయాడంట. 6వసారి 7వసారి గెలిచాడంట. అంటే ఓడిపోయిన వాళ్ళందరికీ పాఠాలు నేర్పిస్తున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి బల్బు కనిపెట్టిన ఆయన 1000 సార్లు ఫెయిల్ అయ్యాడంట. 1001సారి బల్బుని వెలిగించాడంట. అంటే ఫెయిల్ అయిన అతడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఓడిపోయినోడు ఓడిపోయినట్టుగా కూర్చోవడం కాదు, అతడు తిరిగి మరలా దాన్ని జయించాలి అనేటువంటి పాఠాన్ని వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు. ప్రియులారా, ఫెయిల్యూర్స్లో మనం పాఠాలు మనం నేర్చుకుంటా. బైబిల్ మనకు లోతు భార్య గురించి మనకు చెప్తోంది. బైబిల్ మనకు జలప్రళయంలో కొట్టుకుపోయిన ప్రజల గురించి మనకు చెప్తోంది. బైబిల్ మనకు అరణ్యంలో రాలిపోయిన ప్రజల గురించి మనకు చెప్తోంది. అక్కడ ఎందుకు ఇది రాయబడి ఉన్నాయి అని బైబిల్ని అడిగితే భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, ఇవన్నీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతంగా అవి రాయబడి ఉన్నాయి అని బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళ ఫెయిల్యూర్స్ ద్వారా కూడా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. లోతు భార్య ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. గెహజీ ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఏశావు ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. అరణ్యంలో రాలిపోయిన వాళ్ళ ద్వారా మనం పాఠాలని మనం నేర్చుకున్నాం. అలాగే దావీదు వైఫల్యాల ద్వారా కూడా మనం ఈ రోజున కొన్ని పాఠాలని మనం నేర్చుకుందాం. ప్రియులరా, దావీదు వైఫల్యం, దావీదు ఓడిపోయాడు, దావీదు జయించలేకపోయాడు. ఏ విషయాల్లో అని అంటే ఒక 3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ రోజున మనం ఆ పాఠాలని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా అతడు ఏ విషయంలో అతడు ఓడిపోయాడో ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. మనందరికీ తెలుసండి, దావీదు పడిన ఒక ప్రధానమైన స్థలం, దావీదు పడిపోయినటువంటి చోటు ఏంటంటే ఊరియా బెత్షెబా విషయాలలో దావీదు పడిపోయాడన్న సంగతి మనందరికీ తెలుసు. దావీదును ఎందుకు అలాగా సాతాను పడేశాడు? దావీదు ఎందుకు పడిపోయాడు? దావీదు పడిపోయినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే అతడు పాపమును జయించుటలో అతడు విఫలమయ్యాడు. దావీదు వైఫల్యాలను మనం చూస్తున్నాం ప్రియులరా. అందులో మొట్టమొదటి సంగతి ఏంటంటే అతడు విఫలమైనటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే అతడు పాపమును జయించటంలో విఫలమయ్యాడు. అతడు వ్యభిచారము అనేటువంటి దాన్ని జయించడంలో, వ్యభిచారాన్ని జయించడంలో విఫలమయ్యాడు. అతడు ఆ ఊరియాని ప్రేమించే విషయంలో అతడి నరహత్య చేసి దావీదు విఫలమయ్యాడు. ప్రియులారా, ఒక భయంకరమైన పాపాన్ని అతడు చేసి అతడు ఆ పాపమును జయించడంలో అతడు విఫలమయ్యాడు. అపవాది వాడు ఎట్లా ఉంటాడో నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మనల్ని పాపంలో పడేయటానికి అపవాది ఏం చేస్తాడనంటే ప్రపంచంలో అత్యంత అందమైనది మన ముందు పెడతాడు. అపవాది యొక్క కాన్సన్ట్రేషన్, అతని దృష్టి మన మీద అట్లాగుందో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనల్ని పాపంలో పడేయటానికి అవసరమైతే వాడు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. అపవాది ఎంత పెట్టుబడైనా పెడతాడు మన మీద. ఎక్కడ పడేయడానికి? పాపములో పడేయటానికి వాడు ఏదైనా చేస్తాడు అపవాది. దేవుడు ఏదైనా చేయగలని పాట పాడుతున్నాం కదా, అలాగే అపవాది కూడా మనల్ని పాపంలో పడివేయడానికి వాడు కూడా ఏమైనా చేయగలడు. అపవాది అంత పెట్టుబడి మన మీద పెడతాడు. మీకు ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. అదేంటంటే నీ ఆత్మ విషయమై
నువ్వు అజాగ్రత్తగా ఉంటావేమో కానీ వాడు చాలా జాగ్రత్తగా నీ ఆత్మను చూసుకుంటూ ఉంటాడు. ఎందుకని? పడేయడానికి. వాడు చాలా కాన్సన్ట్రేషన్ చేస్తాడు అపవాది. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. ఒక ఎలుగుబంటి మాటేసినట్టుగా, ఒక సింహము దాక్కున్నట్టుగా, ఒక తోడేలు చాటున ఉన్నట్టుగా వాడు మనం ఎప్పుడు దొరుకుతామని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియులరా, అంటే పాపం చేయించడానికి అపవాది ఏదైనా చేస్తాడు మన జీవితాల్లో. వాడు ఎంత అందానైనా మన ముందు ఉంచుతాడు, ఎంత డబ్బైనా మనకు పడేస్తాడు అవసరమైతే, ఎంత అధికారనైనా మన దగ్గర తీసుకొని వస్తాడు. ప్రియులరా, కారణం ఏంటంటే వాడి యొక్క కనుదృష్టి ఒకటే, మనం దేవుళ్ళో ఉండకుండా పాపంలో పడివేయటమే అపవాది యొక్క లక్షణం. అట్లాంటి పాపాన్ని జయించడంలో దావీదు విఫలమైనట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ విఫలమయ్యాడో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించాను. నేను ఈ 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున, రాజులు యుద్ధానికి బయలుదేరే సమయం అంటండి అది. రాజులందరూ యుద్ధానికి బయలుదేరే సమయం. అయితే దావీదు, ఈ రాజైన దావీదు ఏం చేస్తున్నాడనంటే, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అందరూ శత్రువుతో పోరాడడానికి వెళ్తున్నారు, అందరూ రథాలను వేసుకొని బయటికి వెళ్తున్నారు, అందరూ ఐకమత్యంగా ఒక సహవాసంతో సైనికులందరూ ఐకమత్యం కలిగి అందరూ అపవాదితో పోరాడటానికి ఆ బయట రాజ్యాలలోనికి వెళ్తున్నారు, సాతానుతో పోరాడటానికి వెళ్తున్నారు. అందరూ వెళ్తుంటే ఈయన మాత్రం ఇంట్లో కూర్చున్నాడు. దావీదు మాత్రం తన అంతఃపురంలో కూర్చున్నాడు. కొంతమందిని గమనించండి, ఆదివారం పూట అందరూ ప్రార్థనకి వెళ్తే వాళ్ళు మాత్రం మీరు వెళ్ళండి నేను ఇంట్లో ఉంటానంటే ఇంట్లో కూర్చుంటారు. అలా ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ పడిపోయే దావీదులే. ప్రియులరా, అందరూ ఆ సహవాసంలోనికి వెళ్లకుండా అతడు ఇంట్లో కూర్చుంటున్నాడు. మీ పిల్లల్ని కూడా ఇంట్లో కూర్చుండేమో మాకండి. వారు మీతో పాటు ప్రార్థనకు తీసుకొచ్చేయండి. ఆ యవనస్తురాలను కూడా ప్రార్థనకు తీసుకొచ్చేయండి. ఎందుకనంటే ఈయన అందరిని పంపించి ఈయన ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకంట? బెత్షెబాను చూడడానికి, ఎందుకంట? ఉరియాని చంపించడానికి, ఎందుకంట? పాపంలో పడిపోవటానికి. రాజులందరినీ పంపించాడు, సైనికులందరినీ పంపించాడు, సేనాధిపతులందరినీ పంపించాడు. ఈయన మాత్రం అంతఃపురంలో కూర్చొని నిద్రపోతున్నాడు. ప్రియులరా, పడిపోవటానికి ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా. నాకు తెలిసిన ఒక యవనస్తురాలు ఉంది, ఒక కుటుంబం ఉంది. ఆమెకు వాళ్ళిద్దరికి ఆ భార్య భర్తలకు ఒక కూతురు, ఆ యవనస్తురాలు. అయితే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏదన్నా పెళ్ళికి వెళ్ళాలన్నా, పేరెంటాలకి వెళ్ళాలన్నా కుటుంబంతో ఆ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళాలి కదా. అలా తీసుకుని వెళ్ళరంట. ఇంట్లోనే ఆ అమ్మాయి ఇంట్లోనే పెట్టి వెళ్ళేవాళ్ళనంట. ఆ అమ్మాయి కూడా, మమ్మీ డాడీ మీరు ఆ పెళ్ళికి వెళ్ళిరండి అండి, ఆ ఊరు వెళ్ళిరండి డాడీ, నేను ఉంటాను డాడీ అని అన్న. ఈ పక్కింటి ఆవిడ బాగా కలిసేదంట. పక్కింటి ఆవిడ తోడుగా ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఏ పెళ్ళికైనా పేరంటానికి అవసరమైతే ప్రార్థనకైనా ఆ తల్లిదండ్రులు ఇద్దరే వెళ్తూ ఉండేవాళ్ళంట. ఈ పిల్ల మాత్రం ఇంట్లోనే ఉండేదంట. ఈ పిల్ల మీద అంత నమ్మకం అంట, పక్కింటి ఆవిడ మీద ఇంకా నమ్మకం అంట. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే, వీళ్ళు పెళ్ళికి వెళ్ళి వచ్చే లోపల ఆ అమ్మాయి లేదు, మరొక వ్యక్తితో వెళ్ళి వివాహం చేసుకొని వచ్చింది. దీనికి సహకరించింది ఎవరు అని అంటే పక్కింటి ఆవిడే. కాబట్టి ప్రియులరా, అందరూ యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో దావీదు యెరూషలేములో నిలిచెను అనే బైబిల్లో రాయబడి ఉంది. అందుని బట్టే పాపాన్ని జయించలేకపోయాడు. సుఖభోగాలయందు అతడు ఉన్నాడు. అతడు పడుకొని పొద్దుగుంకో వేళ అతడు ఆ పడక మీద నుంచి లెగిసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యుద్ధం చేసేటప్పుడు శరీరం నలుగుద్ది, అయితే తన శరీరం నలగట్ల. అతడు ఆ పాపానికి చోటిచ్చేటట్లుగా సుఖభోగాల్లో నివసించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ పాపమును జయించడంలో, బెత్షెబా విషయంలో, ఆ ఊరియా విషయంలో అతడు విఫలమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు విఫలమైన భయంకరమైన పరిస్థితి ఆ బెత్షెబా విషయం, ఊరియా విషయం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా అతడు ఏ విషయంలో అతడు విఫలమయ్యాడు ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఈ మాట చెప్తాను,
అందరూ పలకండి. కుటుంబమును పాలించుటలో విఫలమయ్యను. ఏం పాలించుటలో అంటండి? దావీదు తన కుటుంబాన్ని పాలించడంలో అతడు విఫలమైపోయాడు. ఎలా విఫలమయ్యాడు? కుటుంబం అంటే ఏంటి అసలుకి? భార్య, పిల్లలు. దావీదు కుటుంబాన్ని గనక మనం చూసుకుంటే ఒక భయంకరమైన కుటుంబంలాగా దావీదు కుటుంబం మనకు కనబడుతోంది. ఒక విఫలమైపోయిన కుటుంబంలాగా దావీదు కుటుంబం మనకు కనబడుతోంది. కారణం, ఒకవేళ దావీదు తన కుటుంబాన్ని పాలించడంలో విఫలమయ్యాడు. దావీదు తన రాజ్యాన్ని పాలించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే దావీదు తన కుటుంబాన్ని పాలించడంలో విఫలమయ్యాడు. కొంతమంది ఉంటారు, బయట పులి, ఇంట్లో పిల్లి. మా చుట్టాలలో ఒక ఆయన ఉన్నాడండి. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను అనుకోండి, బయట కుర్చీలో కూర్చొని ఉంటాడు రోడ్డు మీద. వాళ్ళ ఆవిడని గట్టి కేకేస్తాడు, ఏవే ఆ జీవన్ వచ్చాడు రా, టీ తీసుకురానంగా పరిగెత్తుకుంటా వచ్చి టీ ఇచ్చి వెళ్ళుద్ది. ఒకసారి సడన్గా ఇంట్లోకి వెళ్ళా, కొట్టించుకుంటున్నాడు అలా ఆవిడ చేత. బయటేమో టీలు తెప్పిస్తాడు, నీళ్ళు తెప్పిస్తాడు, లోపలేమో కొట్టించుకుంటా ఉంటాడు ఆయన. ప్రియులారా, అలాగే దావీదు రాజ్యాన్ని పాలించడంలో అతడు రాజ్యాలను జయించాడు. ఫిలిస్తీన్లు జయించాడు, అమ్మోరీలను జయించాడు, మోయాబీయులను జయించాడు. తర్వాత చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటిని దావీదు జయించుకుంటూ వస్తున్నాడు. దావీదు గొల్యాతును జయించాడు, సింహాన్ని జయించాడు, ఎలిగబంటిని జయించాడు, కుటుంబాన్ని జయించలేకపోయాడు. తన భార్యల విషయంలో, తన పిల్లల విషయంలో దావీదు జయించలేకపోయాడు. దావీదు వైఫల్యాలని మనం చూస్తున్నాం. ప్రియులారా, మన విజయం ఎక్కడ మొదలవ్వాలి అని అంటే మన ఇంట్లో నుంచే మన విజయం మొదలవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఊరోళ్ళ సంగతి తర్వాత, వీధిలో వాళ్ళ సంగతి తర్వాత, ఉద్యోగం సంగతి తర్వాత, వ్యాపారం సంగతి తర్వాత, సొంత ఇల్లు తర్వాత, అసలు ముందు మనం ఎక్కడ మన విజయం సాధించాలి అని అంటే భార్య విషయంలో, భర్త విషయంలో, బిడ్డల విషయంలో మన విజయాన్ని సాధించాలి. మనం వారిని దేవునిలో నిలబెట్టాలి. అట్లాగా మనం ప్రార్థనలో మనం పోరాడాలి. అక్కడ విజయాన్ని మనం సాధించాలి. ఎందుకనంటే దావీదు కుటుంబం పాలించడంలో విఫలమైనట్లుగా మనము దేవుని వాక్యంలో మనము చూస్తామండి. ఎలాగో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. దావీదుకి చాలామంది భార్యలు ఉన్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ప్రధానంగా కొంతమంది పేర్లు అయితే స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. అందులో దావీదుకి మొట్టమొదటి భార్య పేరు చెప్తారు ఎవరన్నా? దావీదు మొట్టమొదటి భార్య ఎవరండి? మీకాలు. సౌలు కుమార్తె అయిన మీకాలు. ఈ మీకాలును మీరు గమనిస్తే, ఈ మీకాలు దేవుని యందు భయభక్తులు లేనట్లుగా, గృహదేవతను పెట్టుకున్నట్లుగా, లేదంటే లోకస్తురాల్లాగా మీకాలు మనకి కనబడతా ఉంటుంది. మరొక సంగతి ఏంటంటే, దావీదు పారిపోయినప్పుడు మీకాలు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది, మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ప్రియులరా, ఆ మీకాలు దగ్గర మనము విఫలమైనట్లుగా దావీదు మనము చూస్తాం. తర్వాత అబీగయలను మనం చూస్తాం. దావీదు భార్య పేరు, మరొక భార్య ఉంది, ఆమె పేరు అబీగయల్. ఆమెకి ఇంతకు ముందు పెళ్ళి అవుతుంది. అంటే నాబాలు అనేటువంటి ఆ వ్యక్తి భార్యని, ఆ నాబాలు చనిపోయిన తర్వాత దావీదు ఈ అబీగయలు పెళ్లి చేసుకుంటాడు దావీదు. అక్కడ కూడా మరొక భర్తని మనము అబీగయలుకి మనము చూస్తాం, దావీదు కాకుండా. ఆ తర్వాత బెత్షెబా అనేటువంటి స్త్రీ మనందరికీ తెలుసు. బెత్షెబా భర్త పేరేంటండి దావీదు కాకుండా? ఊరియా చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమని పెళ్లి చేసుకుంటాడు? బెత్షెబాని మనం చూస్తూ ఉంటాం. అంతా మనం అసలు ఒక క్రమమైన పద్ధతి, వివాహం, ఒక పరిశుద్ధ వివాహాన్ని దావీదు జీవితంలో మనం చూడం. ప్రియులరా, తన భార్యల విషయంలో దావీదు విఫలమైనట్లుగా మనం చూస్తాం. మనం అబ్రహాం గురించి చెప్పుకున్నప్పుడు శారా అనే ఒక శ్రేష్టమైన భార్యని మనం చూస్తాం. ఇస్సాకు గురించి మనం చెప్పుకున్నప్పుడు రిబ్కా అనేటువంటి ఒక శ్రేష్టమైన భార్యని మనము చూస్తాం. అయితే దావీదు గురించి మనం చెప్పుకున్నప్పుడు ప్రియులరా, తన దాంపత్య జీవితము ఒక అస్తవ్యస్తమైనట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియులరా,
తన భార్యల విషయంలో విఫలమైన దావీదుని మనము చూస్తాం. మరొక విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తాం, కుటుంబం పాలించడం, ప్రధానంగా పిల్లల విషయంలో దావీదు విఫలమైపోయాడండి. పిల్లల్ని పెంచే విషయంలో దావీదు విఫలమైపోయాడు. అందులో మనము నలుగురు కుమారులని ప్రధానంగా మనం దావీదుకు పుట్టిన నలుగురు కుమారులని మనం చూస్తాం. అందులో ఒకడు ఉన్నాడండి మొట్టమొదట, ఆ వ్యక్తి పేరు అమ్నోను. చెప్తారు అందరూ ఆ వ్యక్తి పేరు ఏంటండి? అమ్నోను. దావీదు కుమారుడు అమ్నోను. దావీదుకి కొంతమంది కుమార్తెలు కూడా ఉంటారు. అందులో ఒక కుమార్తె పేరు ఏంటంటే తామారు. ఈ దావీదు కుమారుడైన అమ్నోను అదే తనకు చెల్లి వరుస అయినటువంటి తామారుని చూచి మోహిస్తూ ఆమెని తన ఇంటికి పిలిపించుకుంటాడు. ఇంటికి పిలిపించుకొని ఆ తామారుతో ఏమంటాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 11వ వచనంలో, అయితే అతడు ఎవరు అని అంటే అమ్నోను భుజింపవలనని ఆమె అంటే తామారు. అమ్నోను భుజింపవలనని తామారు వాటిని తీసుకొని వచ్చినప్పుడు ఆ అమ్నోను ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమె అంటుంది, నా అన్నా, నన్ను అవమానపరచకము, ఇలాగ చేయుట ఇశ్రాయేలులకు తగదు అని అంటుంది. ఈడంత దుర్మార్గుడో చూడండి. చెల్లిని పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని అంటున్నాడు. ఆమె అంటుంది, ఏడుస్తుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది, నా అన్నా అని సంబోధిస్తున్నా ఈ దుర్మార్గుడి హృదయం కరగలేదు. ప్రియులరా, ఒక భయంకరమైన కుమారుణ్ణి దావీదుకు మనం చూస్తాం. దావీదు ఆ అమ్నోనుని, ఆ భయంకరమైన కుమారుణ్ణి మనము చూస్తున్నాం. ప్రియుల, అమ్నోను ఒక వ్యభిచారిగా, వావి వరస లేనోడిగా మనం అమ్నోనుని మనం చూస్తామని. తర్వాత అబ్షాలోము అనేటువంటి కుమారుడు దావీదుకు ఉన్నాడు. అబ్షాలోము అతని పేరు. ఈ అబ్షాలోము చెల్లెలే తామారు. ఇప్పుడు అమ్నోను పాడు చేశాడు కదా, అంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరువేరు అన్నమాట. తల్లులు వేరువేరు. అయితే ఈ అమ్నోను తన చెల్లిని పాడు చేశాడని అబ్షాలోము ఏం చేశాడు అని అంటే అమ్నోను చంపేస్తాడు. ఒక నరహంతకుడిగా మనం అబ్షాలోమును మనం చూస్తాం. ఇంకొకటి ఏం చేస్తాడంటే అబ్షాలోము తన తండ్రి దావీదు ఉపపత్నులని ఈ అబ్షాలోము కొడతాడు, వారితో తప్పు చేస్తాడు. ప్రియులరా, ఇతడు కూడా ఒక భయంకరమైన వ్యక్తిగా మనము అబ్షాలోముని మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొక కుమారుడు ఉన్నాడండి. అతనికి బహుశా ఈ వ్యక్తి గురించి అనేక మందికి తెలియకపోవచ్చు. నేను ఆ వ్యక్తి పేరు చెప్తాను, అందరూ పలకండి. అదోనియా. ఏం పేరండి? అదోనియా. ఈ వ్యక్తి కూడా దావీదు కుమారుడే. ఈ వ్యక్తి ఎవరు అని అంటే అబ్షాలోము తమ్ముడు. అబ్షాలోము తర్వాత చచ్చిపోతాడు, అతని తమ్ముడు ఈ అదోనియా. ఈ అదోనియా కూడా ఒక భయంకరమైన హృదయం కలిగిన వాడు. దావీదు బహు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు అతనికి బాగా చలి పడుతూ ఉంటుంది. చెమటలు పుట్టవు అతనికి, దావీదుకి. అప్పుడు సైనికులు ఏం చేస్తారనంటే, దావీదు గారికి చెమటలు పుట్టట్లేదు, మనము బయట రాజ్యాలని వెతికి ఒక అందమైనటువంటి యవనస్తురాలని దావీదు కోసం తీసుకొద్దాం, అతని మంచం మీద అతనితో ఆమెని పడుండబెడదాము, ఒకవేళ అతనికి చెమటలు పుట్టి అతడి కొంచెం ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి ఆ ఉద్దేశంతో ఒక అందమైన కన్యకని వెతుకుతారు. ఒక షూనేమీరాలు కనబడుతుంది. ఆమె పేరు అబీషగు. ఆమె పేరేంటండి? అబీషగు. ఆ యవనస్త్రాలను తీసుకొని వచ్చి దావీదు మంచం మీద దావీదుతో పాటు పరుండబెడతారు, అతనికి వెట్ట కలగడానికి, అతనికి చెమటలు పుట్టడానికి. ప్రియులరా, ఆ సంగతి పక్కన పెడితే ఈ దావీదు కుమారుడైన ఈ అదోనియా ఏం చేస్తాడనంటే ఆమె మీద కన్నేస్తాడు. చూడండి, అబీషగు మీద కన్నేస్తాడు. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయం, 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము
రెండవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆమె చెప్పుమనగా అతడు, రాజుకు సొలొమోను శూన్యమీరాలైన అభిషగును నాకు, అంటే అదోనియా చెప్తున్నాడు. అదోనియా ఏం చెప్తున్నాడు అంటే, శూన్యమీరాలైన అభిషగును నాకు పెళ్ళికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదని చెప్పుడని. ఇతడు ఈ అదోనియా ఏమడుగుతున్నాడు అని అంటే, వాళ్ళ నాన్న మంచం మీద పడుకుంది కదా ఈ అభిషేకు అనేటువంటి అవనస్తురాల్ని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. ఏమవుతుంది వాళ్ళ నాన్నకి ఇచ్చిన తర్వాత? తల్లి వరుస అవుతోంది అడుగుతున్నాడు. ఈడు ఇంకెంత దుర్మార్గుడు ఈ అదోనియా అనేవాడిని మనము చూస్తున్నాం. ప్రియులరా, తర్వాత సొలొమోను దావీదు కుమారుడిగా మనం చూస్తాం. సొలొమోను మొదట్లో బాగానే ఉంటాడు, కానీ ఆఖరికోలో వచ్చేసరికి కామతప్తుడై ఆ 1000 మంది భార్యల్ని కలిగి ఉండి వాళ్ళు ఇతర దేవతలతో తిప్పినప్పుడు సొలొమోను హృదయము ఇతర దేవతలతో తిప్పొద్ది. అదే పుస్తకంలో మొదటి రాజులు 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను అనే మాట మనము చూస్తున్నామండి. ఓ ప్రశ్న అడుగుతాను, అందరూ చెప్పండి. దావీదు కుమారులలో ఒక్కడన్నా సరిగా ఉన్నాడా అండి? ఒక్కడు కూడా లేడు. అమ్నోన్ అంతే, అబ్షలోం అంతే, అదోనియా అంతే, సొలొమోను కూడా అంతే. అలాగే అయిపోయాడు. ఎందుకని? ఎక్కడొచ్చింది డిఫాల్ట్? ఈ విషయం ఈ రిఫరెన్స్ చాలా జాగ్రత్తగా గమనించాను. తీయండి బైబిల్ని. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. అతని తండ్రి, నీవు ఇలాగూ ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి ఏం కలుగు చేయలేదు? నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షలోము తర్వాత పుట్టినవాడు. ఇది అదోనియా గురించి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ దావీదు కుమారుడైన అదోనియా గురించి చెప్తున్న మాట. ఈ అదోనియా తప్పులు చేస్తా ఉంటే తన తండ్రి అయిన దావీదు అంట ఏమనలేదంట. ఎందుకనలేదు అంటే, ఏదన్నా నొప్పి కలుగుద్దేమో, బిడ్డ బాధపడతాడేమో, బంగారు తండ్రి, బుజ్జి తండ్రి, మా కన్న ఏమన్నా కన్నీరు గారుస్తాడేమో, కొంచెం బాధపడతాడు, అన్నం తినకుండా ఉంటాడేమోనని అతనికి ఏం కలుగు చేయలేదంటండి? నొప్పి కలుగు చేయలేదంట. ఎందుకు కలుగు చేయలేదు అని అంటే, అతడు అబ్షలోము అంత సౌందర్యవంతుడంట, వాళ్ళ అన్నలాగానే అందంగా ఉంటాడంట. మనం కూడా నొప్పి కలుగు చేయం కదండి మన బిడ్డల్ని. ఎందుకని? చూడటానికి మా నాన్నలాగా ఉన్నాడు, మా నాన్నే మళ్ళీ పుట్టాడు, మా అమ్మలాగే మళ్ళీ పుట్టింది అని మనం కూడా ఏం చేయము అని అంటే నొప్పిని కలుగు చేయం. నొప్పి కలుగు చేయకపోతే చివరికి దావీదుకి వాళ్ళే నొప్పి కలుగు చేశారు. మనం మన బిడ్డల్ని వాళ్ళ బాల్యదినంలో మనం నొప్పి కలుగు చేస్తే తర్వాత వాళ్ళు మనకు ఆనందాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ప్రియులరా, గొప్ప గొప్ప భక్తులే తమ పిల్లల విషయంలో ఫెయిల్ అయిపోయారండి. ఏలీ 40 సంవత్సరాల న్యాయాధిపతి యాజకుడు పిల్లల విషయంలో ఫెయిల్ అయిపోయాడు. సమూయేలు కూడా ఒక న్యాయాధిపతి, దేవుని ప్రవక్త, శ్రేష్టమైన భక్తుడు, పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ప్రియులరా, యాకోబు తన 11 మందిలో యోసేపు తప్ప మిగతా వాళ్ళందరూ వేస్టే. పిల్లల విషయంలో యాకోబు ఫెయిల్ అయిపోయాడు. ప్రియులరా, కనీసం 4 పిల్లలుంటే ఒక్కడన్నా సక్సెస్ అవ్వాలి. 4 ఫెయిల్ అయిపోయారంటే నీ పెంపకంలోనే ఉంది తప్పు. కాబట్టి దావీదు వైఫల్యాలని నేను మీకు ఈరోజు నా జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబాన్ని పాలించడంలో దావీదు విఫలమైనట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. విఫలమైపోయిన దావీదుని మనము చూస్తున్నాం. 3వ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, దావీదు వైఫల్యాలకు మొట్టమొదటిగా పాపాన్ని జయించడంలో దావీదు విఫలమైపోయాడు. 2వదిగా కుటుంబాన్ని పాలించడంలో దావీదు విఫలమైపోయాడు. 3వదిగా అతడు ఏ విషయంలో విఫలమయ్యాడో జ్ఞాపకం చేస్తున్నా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని
మనం చదువుకుందాం. మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. ఒక రోజున దావీదుకి అంతా బాగానే ఉన్న తర్వాత, అంతా సెటిల్ అయిపోయిన తర్వాత, అందరి మీద జయం వచ్చిన తర్వాత దావీదుకి ఒక ఆలోచన వస్తుంది. సాతాను ప్రేరేపించాడని బైబిల్లో రాయబడి ఉంది. మరొక పుస్తకంలో దేవుడు ప్రేరేపించాడు, అంటే దేవుడు పరీక్ష పెట్టాడని బైబిల్లో రాయబడి ఉంది. ఏదేమైనప్పటికీ దావీదుకి ఒక ప్రేరేపణ వస్తుంది. ఆ ప్రేరేపణ ఏంటంటే, తన రాజ్యంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, తనకి ఎంత బలం ఉంది, తనకెంత శక్తి ఉంది, తన సైన్యం ఎంత ఉందని లెక్కేద్దామన్న ఆలోచన దావీదుకి వస్తుంది. యోవాబును పిలుస్తాడు, తన సైన్యాధిపతి అయిన యోవాబును పిలుస్తాడు. యోవాబు అంటాడు, ఏంటి రాజా నన్ను పిలిచావు అని అంటాడు. ఏం లేదు యోవాబు, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, మన రాజ్యంలో, అసలు మన దేశంలో ఎంతమంది యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారు, లెక్కేసుకొని రాపు అని అంటాడు. అప్పుడు యోవాబు షాక్ అయిపోతాడు. రాజా, ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? ఎంతమంది ఉన్నారనేది అసలు నువ్వు ఇప్పటివరకు ఎప్పుడు లెక్కలేదు కదా. మనం కొద్ది మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, ఇద్దరం ఉన్నా, నలుగురం ఉన్నా, 400 మంది ఉన్నా, మనము మన ఆధారం దేవుడే కదా, మన బలం దేవుడే కదా, మన ఐశ్వర్యం ఆయనే కదా, లెక్కయమంటున్నావేంటి రాజా? ఈ ఆలోచన వద్దు రాజా, దేవుడి దగ్గర నుంచి ఉగ్రత మన మీదకి వస్తుంది రాజా అని చెప్పినా కానీ రాజు అంటున్నాడు, నేను చెప్పిన పని నువ్వు చేయ యోవాబు, వెళ్ళి లెక్కేసుకొని రాపో అని అన్నప్పుడు యోవాబు లెక్కేసుకొని వస్తాడు. చెప్తాడు ఆ లెక్క, ఇన్ని లక్షల మంది ఉన్నారని లెక్కేసిన తర్వాత దేవుని కోపం వస్తుంది. ఒక దేవదూతని వాళ్ళ మధ్యలోనికి ఒక దేవదూతని పంపిస్తాడు. ఆ దేవదూత కత్తి పట్టుకొని వచ్చి 70,000 మందిని చంపేసిస్తుందండి. దావీదు అప్పుడు భయపడిపోయి ప్రభువుకు మొర పెడతాడు, ఏడుస్తాడు. అయ్యో ప్రభువా, నేను దోషం చేశాను, నేను ఈ విషయంలో విఫలమైపోయాను, ప్రభువా నన్ను క్షమించు అని దావీదు వేడుకోవటం మనము వాక్యంలో మనము చూస్తామండి. ప్రియులరా, నేను ఈ మాట చెప్తాను, అందరూ పలకండి. దేవుని మీద ఆధారపడుటలో విఫలమాయను. మొదటిగా పాపాన్ని జయించడంలో దావీదు విఫలమయ్యాడు. రెండవదిగా కుటుంబాన్ని పాలించడంలో దావీదు విఫలమైపోయాడు. మూడవదిగా ఇక్కడ ఒక చోట అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడ్డాడు, కానీ ఇక్కడ ఒక చోట దేవుని మీద ఆధారపడటంలో దావీదు విఫలమైపోయాడు. ఇక్కడ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనం లెక్కేయొద్దు. మన దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో లెక్కేయొద్దు. మనకి ఎంతమంది చుట్టాలు ఉన్నారో లెక్కేయొద్దు. మన దగ్గర ఎంత బలం ఉందో లెక్కేయొద్దు. అసలు నీకేముందో అది నువ్వు లెక్కేయొద్దు. మన ఆధారం దేవుడే, మన బలం దేవుడే, మన సైన్యం దేవుడే. దేవునికి స్తోత్రం అండి. దేవుని మీద ఆధారపడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని మీద ఆధారపడితే ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. లెక్కేయకూడదు. గొల్యాతుతో యుద్ధం చేయడానికి దావీదు వెళ్ళాడు. అక్కడ లెక్కలేదే దావీదు ఎంతమంది ఉన్నారని, ఒక్కడే వెళ్ళాడు కదా జీవం గల దేవుని పేరిట. మరి ఎక్కడ లెక్కేస్తాడు ఆయన? ప్రియులరా, అలాగే ఇంతకుముందు నువ్వు లెక్కలేదు, మరి ఇప్పుడు ఎందుకు లెక్కేస్తున్నావు? గొల్యాతు లాంటి వాళ్ళతో యుద్ధం చేసావు కదా, అప్పుడు నువ్వు లెక్కలేదు, దేవుని మీద ఆధారపడ్డావు. మరి ఇప్పుడు ఎందుకు లెక్కలేస్తున్నావు? ఎప్పుడైనా మన ఆధారం దేవుడే, మన ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఒకసారి ఒక దేవుని సేవకుడు, యేసు ప్రభువు కూడా ఆయన 70 మంది శిష్యులను పోగు చేసి ఇలా చెప్తాడు, మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి, ఇద్దరిద్దరుగా ప్రతి పట్టణంలోనికి సువార్త ప్రకటించడానికి వెళ్ళండి. అయితే మీరేం చేయాలి అని అంటే, మీరు 2 అంగీలనైనా 2 జతల బట్టలైనా తీసుకొని వెళ్ళొద్దు. మీరు డబ్బు సంచిని కూడా మీరు చేత పట్టుకొని వెళ్ళొద్దు. మీరు ఆ 2 అంగీలను తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు, డబ్బు సంచిని కూడా తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకై తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు?
అంటే వాటి మీద ఆధారపడొద్దు, నేనే పోషిస్తాను, పంపించినోడిని నేనే పోషిస్తాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, నేనే మీకు అవసరాలు తీరుస్తాను. డబ్బు సంచి మీద ఆధారపడొద్దు, నా మీద ఆధారపడండి. 2 అంగీల మీద ఆధారపడొద్దు, నా మీద ఆధారపడండి. అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళండి అని దేవుడు డబ్బు సంచిని తీసుకుని వెళ్ళొద్దని శిష్యులకు ఆజ్ఞాపిస్తాడు. ప్రియులరా, మనం ఆధారపడాల్సింది దేవుని మీద. ఒకసారి ఒక దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడుతూ ఒక చోట కారు వేసుకొని వెళ్ళి సువార్త ప్రకటించడానికి అక్కడ ప్రకటించాడండి. అర్ధరాత్రి అయింది, అదొక అరణ్య ప్రాంతము. ఆ ప్రాంతంలో కారు వేసుకొని మరలా ఇంటికి ఆ అర్ధరాత్రిలో వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడంట. సడన్గా పెట్రోల్ అయిపోయిందంట. పెట్రోల్ అయిపోయింది, కొంత దూరంలో పెట్రోల్ బంక్ కనబడేది. అయితే ఈయన దగ్గర డబ్బులు లేవు, పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు. మనసులో అనేకమైన ఆలోచనలు వస్తున్నాయంట. అయ్యో, డబ్బులు కూడా తెచ్చుకుంటే బాగుండేదే, ఎవరన్నా అప్పైనా అడిగి డబ్బు తెచ్చుకొని ఉంటే బాగుండేదే, వెళ్ళిన చోటేమో అక్కడ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదే, ఉచితంగా వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చానే అని హృదయంలో ఆలోచిస్తున్నాడంట. ఆ డబ్బుల గురించి బాగా ఆలోచిస్తున్నాడంట, ఆ ధనం గురించి బాగా ఆలోచిస్తున్నాడంట. అయితే కారుని కొంచెం నెట్టుకుంటూ వెళ్ళి తన దగ్గర కొంత చిల్లర ఉందంట. ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉందేమో బహుశా, కొంత చిల్లర ఉందంట. ఆ పెట్రోల్లో అర్ధరాత్రిలో ఒక యవనస్తుడు, ఒక కుర్రోడు, పెళ్ళిగాని కుర్రోడు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు, పంపు బాయ్ పనిచేస్తూ ఉంటే ఆ కుర్రోని పిలిచాడంట. బాబు కొంచెం రా, కొంచెం పెట్రోల్ కొట్టవా అని అడిగాడంట. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడంట, ఎంత కొట్టమంటారండి అని అడిగాడంట. ఇది ఈ 10 రూపాయలు కొట్టవా, కొంచెం కొట్టినాయన అన్నాడంట. ఆ కుర్రోడు చూసి నవ్వుకున్నాడంట. ఈ 10 రూపాయలు కొట్టడం ఏంటి నాయన, ఇప్పుడు మనం బండి తీసుకొని వెళ్ళి పెట్రోల్ బంక్ వాడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు పెట్రోల్ పోయమనండి, ఆడు మన వైపు విచిత్రంగా చూస్తాడు. చూడ్డ 10 రూపాయలకి ఏం పెట్రోల్ వస్తుంది, ఏమీ రా. దానికి కొట్టమంటుంటే అతడు నవ్వుకుంటున్నాడు. ఈయన ఇంకా బతిమలాడుకుంటున్నాడు, ఎంత వస్తే అంత కొట్టినాయన, కొంచెం ముందుకెళ్ళొద్ది నా కారు అని అంటున్నాడంట. అప్పుడు కొంచెం జాలిపడి ఆ కుర్రాడు ఆ పెట్రోల్ పైప్ పట్టుకొని ఆ ట్యాంక్ ఓపెన్ చేయడానికి వెనక సీట్ దగ్గర ట్యాంక్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేద్దామని అలా ఓపెన్ చేయడానికి వెళ్తే వెనక సీట్లో ఆ కుర్రోడికి బైబిల్ కనబడిందంట. ఆ పాస్టర్ గారిది బైబిల్ కనబడంగానే చూశాడు, ఆ బైబిల్ వైపు చూసి ముందుకొచ్చి పెట్రోల్ కొట్టకుండా ముందుకొచ్చి, ఏమండి మీరు పాస్టర్ గారు అని అడిగాడంట. అవునయ్యా, పరిచర్య చేసి వస్తున్నాను, నేను పాస్టర్ గారిని అన్నాడంట. అప్పుడు వెంటనే ఆ పంపు పట్టుకొని ఆ పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి కారు ఆ ట్యాంక్ ఓపెన్ చేసి పెట్రోల్ కొట్టాడంట. చాలాసేపు అవుతుందంట, కానీ ఆ పెట్రోల్ కొట్టడం అవ్వట్లేదంట. వెంటనే ఈయన మొహం తిప్పి దాని వైపు ఎంత పెట్రోల్ కొడుతున్నాడో అది అద్దంలో కనబడతా ఉంటుంది, స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది కదా, అది కొన్ని రూపాయలు, 1000 రూపాయలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఓరే నాయన, నా దగ్గర డబ్బులు లేవురా, నువ్వు ముందుకురా అంటుంటే, మీరు ఆగండి సార్ అని కారు నిండా పెట్రోల్ కొట్టాడంట అండి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి. వెళ్ళి అలా కొట్టొచ్చిన తర్వాత, బాబు నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను కదా నాయన, నువ్వు నిండా పెట్రోల్ కొట్టావు ఏంటి నాయన అని అడిగితే, లేదండి మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే నేను కూడా ఒక క్రైస్తవుడినే, ప్రభువుని నమ్ముకున్నాను, మాది ఈ దేశం కాదు వేరే దేశం, అయితే ఇక్కడ ఒక్క చర్చి కూడా లేదు ఎక్కడికైనా వెళ్ళాలంటే, మరి దేవునికి నిబంధన ప్రకారంగా నెలకు 10వ వంతు ఇవ్వాలి కదా, ఆ 10వ వంతు నేను ప్రతి నెల నా జీతంలో కూడబెడుతున్నాను, ఒక డబ్బాలో దాచిపెట్టాను, ఎవరికి ఇవ్వాలంటే ఒక్క సేవకుడు ఇక్కడ నాకు కనబడట్లేదు, ఎవరికి ఇవ్వాలబ్బా అని నేను ఆలోచిస్తున్న సమయంలో మీరు నా ముందుకు వచ్చారండి, అందుకే పెట్రోల్ నిండా కొట్టాను, ఇంకా కాస్త డబ్బు మిగిలింది, ఇదిగోండి ఈ డబ్బా నిండా నా కానుక ఉందని ఆ కానుకల డబ్బా ఆ సేవకుడికి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు లెక్కేస్తున్నాడు, మనుషుల మీద ఆధారపడుతున్నాడు. అయితే దేవుడు కోపం వచ్చింది, తర్వాత తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుకి అన్నడును నేను అలా విచారణ చేయను. సాధారణంగా దావీదుకు ఉన్నటువంటి సహజమైన స్వభావం ఏంటంటే, దావీదు విచారణ చేస్తాడు. ఏ విషయంలో విచారణ చేస్తాడు, ఏదన్నా యుద్ధం చేయాలన్నా, ఏదన్నా అవసరం కావాలన్నా దేవుని యొద్ద విచారణ చేస్తాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి దావీదు ఎంతమంది ఉన్నారని విచారణ చేస్తున్నాడు. పిల్లరా, 2 విషయాలు నీ ముందున్నాయి.
ఒకటి, నువ్వు దేవుని యొద్ద విచారణ చేస్తున్నావా, లేకపోతే నువ్వు మనుషులు అంతమంది ఉన్నారని విచారణ చేస్తున్నావా? కాబట్టి మనం ఇలా విచారణ చేయకుండా, ఆ పొరపాటు మనం చేయకుండా, మనం దేవుని యొద్దనే విచారణ చేయుదుముగాక. కాబట్టి ప్రియులరా, దావీదు దేవుని మీద ఆధారపడటంలో అక్కడ విఫలమయ్యాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. దావీదు వైఫల్యాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వైఫల్యాలు మనకు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్నాయి. దావీదు పాపం చేయించడంలో విఫలమయ్యాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడండి. ఒక కుర్రోడు అన్న ఇలాగ అంటున్నాడు, ఏమన్నాడంటే, అన్న దావీదు పాపం చేశాడు కదన్నా, దావీదే పాపం చేశాడన్నా, మనం ఎంత అన్నా అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నాయన దావీదు కుక్క తిరిగినట్టు తిరిగాడు, నువ్వు కూడా తిరుగుతావా అని అన్నాను. అది వద్దన్నా అని అన్నాడు. కాబట్టి ఈ పాపం కూడా మనకి వద్దని చెప్పాను. ఆ పాఠం అదొక పాఠంగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దావీదులాగా పాపం చేయమని దేవుడు అది నేర్పించలా, దావీదులాగా పశ్చాత్తాపడమని దేవుడు ఆ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. దావీదు కుటుంబం విషయంలో విఫలమైపోయాడు. దావీదు పిల్లలే పాడైపోయారు, మన పిల్లలంతా అని అనుకోమాకండి. అలాగా ఉండకుండా ఉండడానికి దేవుడు ఆ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులరా, దేవుని మీద ఆధారపడమని దేవుడు మనకి ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి అందులో దావీదు కొన్ని పాఠాలని తన జీవితంలో తానే నేర్చుకొని చివరికి దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి ఈ వైఫల్యాలను మనం దృష్టిలో పెట్టుకుందాం. కుటుంబాన్ని జయిద్దాం, పాపాన్ని జయిద్దాం, దేవుని మీద ఆధారపడదాం. అట్టి దావీదు హృదయానుసారుడుగా మనం జీవిద్దాం. దావీదు ఆ శ్రేష్టమైన హృదయాన్ని కలిగినట్లుగా మనం కూడా ఆయన హృదయానుసారులం అవుదాం. దేవుడి మాటలన్నిటినీ, ఈ పాఠాలన్నిటినీ మన హృదయంలో దేవుడు సఫలము చేయునుగాక. ఆమేన్.